నెక్స్ట్ కూడా కంటిన్యూ చేద్దాం. ఖచ్చితంగా ఇంకా మంచి మంచి కాన్సెప్ట్లతో, అంటే ఒక మట్టితోనే పెట్టగలరు లేకపోతే ఒక ప్లాస్టిక్ ఫైబర్తోనే పెట్టగలరు అని జనాలు మైండ్ సెట్లో ఉన్నది. లేదు, బెల్లంతో కూడా పెట్టగలరా, ఓకే మనం తినే ఐటెంలో ప్రతి దాంట్లో కూడా దేవుడిని పూజించవచ్చా అని మన ఆ ఆలోచన తీసుకొచ్చామండి. దానికి తోడు మీకు మన వైజాగ్లో బెల్లం వినాయకుడు చాలా ఫేమస్. సాగర తీరానికి ఆనుకొని ఉన్నటువంటి ఆలయం, ఆ కాన్సెప్ట్ ఇక్కడ కవర్ అయింది. అతిపెద్ద వినాయకుడిని ఏర్పాటు చేసిన కాన్సెప్ట్ కూడా కవర్ అయింది. లక్షలాది మంది భక్తులకు గణేష్ ఉత్సవాలు చేయడమే కాదు, స్వామివారిని చూసి వెళ్ళటమే కాదు, వాళ్ళకి ప్రసాదం కూడా అందించాలన్న కాన్సెప్ట్ కూడా కవర్ అయింది. సేమ్ అనిపిస్తుంది, ఉదయం నుంచి ఇంతమంది భక్తులు వస్తున్నారు, మీకు కూడా ఏదో చెప్పుంటారు మిమ్మల్ని ఎంకరేజ్ చేయడమే కాదు, స్వామివారి ప్రసాదం కూడా లక్షలాది మంది భక్తులకు అందించాలి అని ఆలోచన. ఎన్ని డేస్ కష్టపడాల్సి వచ్చింది? అనకాపల్లి ఆర్టిస్టే చేశారు అంటున్నారు. ఎన్ని డేస్ నుంచి ఇక్కడ స్వామివారి విగ్రహం ఏర్పాటు? సుమారు 2 నెలల దగ్గర నుంచి కష్టపడుతూనే ఉన్నారు.